గౌరవ బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ, అన్ని మండలాల రైతు సోదరులకు అందరికీ పేరు పేరున రెండు చేతులు జోడించి ఒక చెరుకు రైతు బిడ్డగా మీకు అందరికీ నమస్కరించి చెప్తున్నది ఏంటంటే, రేపు మన గౌరవ రైతు బాంధవులు శాసనసభ్యులైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అలాగే మన షుగర్ కేన్ కమిషనర్ అయినటువంటి కేన్ కమిషనర్ గారు, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా రేపు ఏదైతే మూతబడినటువంటి మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని రీఓపెనింగ్ చేయాలా, మరి కొత్తది పెడదామా, మరి ఏదైతే మరి దాన్ని ఉన్నదాన్ని నడిపిద్దామా, మరి చెరుకు రైతులను ప్రోత్సహించే విధంగా చెరుకు రైతులందరూ పంట వేసేయాలన్న ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఆలోచనతోటి మన ప్రజాప్రభుత్వమైనటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానివ్వండి, రేపు సరయు ఫంక్షన్ హాల్లో మరి మధ్యాహ్నం 1 గంటకు మరి చెరుకు రైతు అందరితోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో ఏళ్ళ మన చిరకాల వాంఛైనటువంటి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి మన రైతుల ముందుకు వస్తుంది. కాబట్టి దానికి మద్దతుగా మనం కూడా రేపు పెద్ద ఎత్తున ఏదైతే రేపు సరయు ఫంక్షన్ హాల్ ఎడపల్లిలో నిర్వహించే ఫ్యాక్టరీ సమావేశానికి కూడా ఒక చెరుకు రైతులుగా ప్రతి ఒక్క రైతులు, ఎందుకంటే ఫ్యాక్టరీ అనేది మన బోధన్ ప్రాంతంలో ఉంటే మనకు ఒక రేపు ఈ పంట పట్టుబడి మార్పిడి చేసే దాంట్లో కూడా సహకారం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వరి వేస్తున్నాం మనం బోనస్ అని, కానీ రేపు ఉన్నా లేకున్నా చెరుకు పంట అనేది గట్టి పంట. కాబట్టి చెరుకు పంటను అందరూ మనం చెరుకు పంటకు ప్రోత్సహించే విధంగా చెరుకు పంటను వేద్దాం, మన ఫ్యాక్టరీని కాపాడుకుందాం. ఫ్యాక్టరీ అనేది కనుక మనకుంటే, ఫ్యాక్టరీ అనేది ఉంటే ఎంతోమంది మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. మన ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ ఉన్నదన్న ఒక భావన కూడా మనకు ఉంటుంది. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు మన బోధన్ ప్రాంతం అనేది ఎంతో వ్యాపార సంస్థలతోటి కానివ్వండి, చిన్న చిన్న దుకాణాలతోటి కలకలాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం శక్కర్నగర్ ప్రాంతం చూస్తే వెలవెలబోతున్నది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి రైతు సోదరులారా, రేపటి మీటింగ్కు మీరంతా పెద్ద ఎత్తున చెరుకు రైతుల సమావేశానికి వచ్చి ఫ్యాక్టరీని మనము ప్రారంభించేటట్టు చర్యలు చేపడదాం. ఎందుకంటే ఫ్యాక్టరీని ఎవరో నడవాలంటే ముందుకు రాదు. రైతు సోదరులు అంతా మనకున్న కొద్ది మొత్తంలో చెరుకు పంట వేద్దాం. అలాగే మనకు చెరుకు పంట వేసే దాంట్లో ఏదైనా సాధక బాధకాలు ఉన్నా కూడా రేపటి సమావేశంలో ప్రభుత్వం దృష్టికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ మరి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఒక పార్టీ నాయకుడిగా నేను చెప్తలేను, దయచేసి ఒక పార్టీ, ఒక చెరుకు రైతు బిడ్డగా మనం ఎన్నేళ్ళు పోరాటం చేసినాం చెరుకు ఫ్యాక్టరీ కావాలని చెప్పేసి. ఆ కళ సాకారుతున్న తరుణంలో ఒక చెరుకు రైతు బిడ్డగా మీకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. రేపటి సమావేశానికి ఖచ్చితంగా ఎడపల్లి మండలంలో ఉన్నటువంటి సరైన ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 1 గంటకు మీరందరూ తప్పకుండా రావాలని, ఎన్ని పనులున్నా పక్కన పెట్టించి, ఇది కీలకమైన సమావేశం కాబట్టి మీరంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి మన ఫ్యాక్టరీని కాపాడుకుందాం, చెరుకు పంటను ప్రోత్సహిద్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.